ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ ఉపాధి హామీ పని అన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. పేదవాడికి అన్నం పెట్టే పథకం. పేదవాడికి ఒక గ్యారంటీ, నాకు ఉపాధి కల్పించాలి అని, నేను పని చేస్తే నాకు జీతం ఇవ్వాలి అని ఒక గ్యారంటీ పథకం ఉపాధి హామీ పథకం. కానీ ఇప్పుడు కేంద్రము ఖర్చు పెడుతున్నది దాదాపు సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం మీద ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ డబ్బులు మొత్తము పేదవాళ్లకు పోతున్నాయి, లేకపోతే స్కాముల కింద పోతుంది. బీజేపీ పార్టీకి రావట్లేదు కదా, అందుకనే ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేయాలని చూస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మొత్తానికే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట. దానికి విబి గ్రామ్ అని పేరు పెడతారట. ఈ కొత్త పథకం ఇంకొక 6 నెలల్లో అమలవుతుందట. దీని విధి విధానాలు ఎలా ఉంటాయంటే, ఎట్లయితే ఉపాధి హామీ పథకంలో మన గ్రామాలు నిర్ణయించేయి ఏ పని చేసుకోవాలి అని గ్రామ సభలు పెట్టేవాళ్ళు. గ్రామ సభలో మా ఊరికి రోడ్డు కావాలా, బావి కావాలా, లేక చేనులో గట్లు కావాలా, లేక పూడికలు తీయాలా అని ఆ గ్రామ సభలో ఉపాధి హామీ పనికి ఏమి చేయాలి అని నిర్ణయించేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామ సభల జోక్యమే ఉండదు. అసలు గ్రామ సభలు నిర్ణయించవు ఏ పని చేయాలి. అసలు గ్రామంలో ఏ పనులు ఇక నిర్ణయించరు. పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్ట్ జరిగితే అక్కడ ఒక కాంట్రాక్టర్ కింద పని చేసే దానికి ఉపాధి హామీని కూడా అటాచ్ చేస్తారు. అంటే ఒక రోడ్డు పనో లేక ఒక ప్రాజెక్ట్ పనో జరిగితే వీళ్ళందరూ వెళ్లి అక్కడ పని చేయాలన్నమాట. అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే, గ్రామాలకు పనికొచ్చే ఉపాధి హామీ పనిగా కాకుండా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ గ్రామాలు పనికొస్తాయి. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా ఇప్పటి వరకు అయితే పూర్తి నిధులు మొత్తము కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏకంగా 60% మాత్రమే ఇస్తారట. 40% ఏకంగా ఎగ్గొట్టేస్తారట. రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలట. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప ఉంది మన నెత్తి మీద, మన రాష్ట్రం మీద, మన బిడ్డల మీద. ఇన్ని అప్పులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% నిధులు పెట్టుకోవాలి అంటే, ఒకవేళ పెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉన్నా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు పెట్టుకోకపోతే, ఉపాధి హామీ నిర్వీర్యం అయిపోతే, ఇక కేంద్రం పెట్టుకునే 60% కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఆ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మిగిలించుకుంటుంది. ఇది వీళ్ళు చేస్తున్న ద్రోహం. ఈ చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చొచ్చారు. మద్దతు ఇచ్చి వచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి పని కోసము మాకు డబ్బులు ఇవ్వండి అని. కేంద్రంలో మద్దతు ఇవ్వడం ఎందుకు, పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడం ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ మోడీ చుట్టూ తిరిగి అడుక్కోవడం ఎందుకు? ఈ రోజు మన రాష్ట్రంలో ఎంత మంది ఎంపీలు ఉన్నారో మొత్తం అందరూ బీజేపీ ఎంపీలుగా తయారయ్యారు. బీజేపీ బినామీలుగా తయారయ్యారు. చంద్రబాబు గారు ఎంపీలైనా, పవన్ కళ్యాణ్ గారు ఎంపీలైనా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలైనా సరే మొత్తం అందరూ బీజేపీ పార్టీకే మద్దతుగా నిలబడ్డారు. మొత్తం అందరూ బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. ఇది వాస్తవం మన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి. ఒక్కరికంటే ఒక్కరికి కూటమి సర్కారు ఎలాగో మాట్లాడదు బీజేపీ గురించి, కూటమి సర్కారు ఎలాగో తప్పు పట్టదు బీజేపీ గురించి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కసారి కూడా మోడీని అన్న పాపాన పోలేదు. ఒక్కసారి కూడా బీజేపీని తప్పు పట్టిన పాపాన పోలేదు. బీజేపీ ఎదిరించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి చచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించటం లేదు కదా, బీజేపీ మోడీకి సాగిలపడి ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మన రాష్ట్ర బిడ్డలు ఎలా బాగుపడాలి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడిన ఒక్క నాయకుడైనా ఉన్నాడా? ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ లో ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గించి డబ్బులు ఇస్తున్నారు. నీటి నిల్వ తగ్గిస్తే అది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కాదు, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కానే కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తయారవుతుంది. మరి ఏమనాలి వీళ్ళందరినీ? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ద్రోహం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు?
ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు? ఈ రోజు ఎంత మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ఉద్యోగాలు వస్తున్నాయా? ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. మనకుందా ఒక రాజధాని, పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకొక మహారాష్ట్రలో బాంబే ఉంది. ఇలా ఎన్ని చోట్ల ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో. మనకేముంది? ఇంతమంది ముఖ్యమంత్రులు మారారే, మన చేతిలో ఏమైనా ఉందా అంటే ఒక చిప్ప ఉంది. మనకెక్కడుంది రాజధాని? మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? మన బిడ్డలు ఏం చేసుకోవాలి? కానీ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్న వాడు లేడు. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల పక్షాన నిలబడాలని మీ ముందర నించుంది. ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలో, ఎన్నో సమస్యలున్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులు అల్లాడిపోతున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇలా ఎన్నో సమస్యలున్నాయి. మహిళలు అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా లిక్కర్ షాపులున్నాయి. బడిలు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మీద పోరాడాల్సిన అవసరం ఉంది. వీరన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి, మేమందరము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేమొక్కరమే పోరాటం చేస్తే మార్పు రాదు. మేమొక్కరము పోరాటం చేస్తే ఏమీ సాధించలేం. మార్పు రావాలి అంటే మీ అందరూ కూడా చెయ్యి మాతో కలపాలి. మీ అందరిలో కూడా మార్పు రావాలి. మంచి ప్రభుత్వం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అమరావతికి కావాల్సిన నిధులు ఇవ్వటం లేదు. అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఇస్తే ఈ అప్పులన్నీ మనం ఎలా కట్టుకోవాలి? మన బిడ్డలు ఎలా కట్టుకోవాలి? భావి తరాలు, భవిష్యత్ తరాలు ఎలా కట్టుకోవాలి? అందుకే చెప్తున్నాం, వీటన్నిటి మీద పోరాటం చేయటానికి మేము సిద్ధంగా ఉన్నట్టే మీరు కూడా సిద్ధపడాలి. మార్పు రావాలి. అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన సువర్ణ పరిపాలన మళ్లీ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మళ్లీ అలాంటి పాలన కావాలి అంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదవాడి జీవితానికి భరోసా. మళ్లీ చెప్తున్నాం, మేము సిద్ధం. మీరు సిద్ధమేనా? పోరాటం చేయాలి. మనం పోరాటం చేయకపోతే ఏమీ సాధించలేం. మేము సిద్ధం. మీరు సిద్ధమేనా? మార్పు సాధించాలి.